హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మొన్న నేను వైజాగ్ అయితే వెళ్ళాను. టూనా ఫిష్ అయితే కొందాము, అసలు ఎట్ట ప్యాక్ చేస్తారు ఏందనేది. సో అక్కడికి వెళ్ళి మార్కెట్, హార్బర్ ఇవన్నీ చూసిన తర్వాత నా మైండ్ అయితే బ్లాక్ అయితే అయిపోయింది. ఎందుకంటే మనం చిన్న చిన్న మార్కెట్లో చూసుంటాం ఇప్పుడు దాకా. నాకు తెలిసి గుంటూరు మార్కెట్, విజయవాడ మార్కెట్ చూశాను. ఈ వైజాగ్ హార్బర్ మార్కెట్ చూసిన తర్వాత మైండ్ పోయింది. కొన్ని లక్షల వేల టన్నుల చేపలను అయితే అమ్ముతున్నారు. అది కూడా రూపాయి ₹2 కాదు, వేలలో పెట్టి అలంపట్ అయితే పాడుకుంటున్నారు. డిఫరెంట్ చేపలు. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి, ఏ చేపలు అంత రేటు పడ్డాయో ఏందనేది. మీకు కూడా ఏలంపాట గురించి ఒక ఐడియా అయితే వస్తుంది. వీళ్ళైతే ఆటి నుంచి వచ్చినట్టున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడే చేపలు అయితే తీసుకొచ్చారు. సో గాయస్, ఇక్కడైతే ఏలంపాట అయితే వేస్తున్నారు చేపలకి. సో ఏలంపాట అయితే వేస్తున్నారు గాయస్ ఇక్కడ. సో మనం అయితే ఏలంపాట అయితే చూద్దాం ఒక సెకండ్. ఎంతకైతే పోయింది అడుగు? పాట ఎంతకు పోయింది అడుగు? 4300. ఓకే ఓకే గాయస్, ఒరిజినల్ అయితే 4300 అయితే పోయింది పాట. అదేనయ్యా. మొత్తం కింగ్ ఫిష్ లో దాని పేరు అసలు తెలీదా? పేరు మరవలా? ఒకటే ముళ్ళు ఉంటుంది. ఇట్లాంటి చేప చూడలా, ఇదే ఫస్ట్ నేను చూడటం. పెద్దనైతే మనకి చేపలు అయితే వస్తున్నాయి. ఆయన ఏలంపాట పాడి ఆయన వాండర్ గారు అయితే తీసుకొస్తున్నారంట. ఒక్కో పాట వచ్చి ఒక్కో చేప గురించి అయితే మనకైతే వివరంగా చెబుతున్నాడు. అంతేనా పెద్దనా? సరే ఇంకా చూపించలేదుగా మీ అందరికీ. చూడండి, మార్నింగ్ కిటకిటలు ఆడిపోతుంది కదా మార్కెట్. సో ఇదైతేనేమో ఫిష్ వేలంపాట వేసుకోవడానికి మీకు చూపించాను కదా ఆల్రెడీ. సో ఇవన్నీ బోట్లు వేలంపాట చాలా వాటికి జరిగింది. సో బోట్లు చూశారు కదా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంది. లోకల్ బాయ్ నాని అయితే ఇక్కడే బోట్లు తగలబెట్టామని చెప్పి కేసు అయితే పెట్టారు. తను జెన్యూన్ అని తెలిసిన తర్వాత బయటకు వచ్చాడు. నాని బోట్ అయితే మేము చూడలేదు ప్రజెంట్, మీ అందరికీ చూపిస్తా తర్వాత. నాని అయితే డైరెక్టర్ ఫోన్ అయితే ఎత్తాడు మనకి, నాని వస్తా అన్నాడు. సరే ఓకే గాయ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు అర్థమైందని చెప్పని అనుకుంటున్నాను. యాలంపాట అయితే ఎంత పాడుతున్నారు, ఏ రకాల చేపలు అయితే ఉన్నాయో. సో ఇవన్నీ సముద్రం చేపలు కదా,
మనకు కూడా వీటి మీద అంత అవగాహన అయితే లేదు. సో మనం వచ్చేసింది నాని గురించి చేప తీసుకెళ్దామని. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా క్లారిటీగా ఆలంపాటి చూడాలనుకుంటే కామెంట్ అయితే చేసేయండి.